హలో ఎవ్రీవన్, మీషో నుంచి అయితే ఈ సారీ తీసుకున్నాను. ఈ సారీని మ్యాక్సీ ఫ్రాక్గా అయితే కన్వర్ట్ చేద్దామని ఈ సారీ అయితే తీసుకున్నాను. చాలా మంచి క్వాలిటీగా వచ్చింది, జార్జెట్ ఫ్యాబ్రిక్. ముందుగా మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. ఈ సమ్మర్కి ఏంటి జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని మ్యాక్సీ ఫ్రాక్లు చేస్తున్నా అంటారా? బేసికల్గా నేనైతే కాటన్ లవర్ని కాదు, సో నాకైతే జార్జెట్టే ఇష్టము. ఆ జార్జెట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో నేనైతే ఇప్పుడైతే మ్యాక్సీ ఫ్రాక్లో ఎపిసోడ్ అయితే చేస్తున్నాను. అది కూడా మన బడ్జెట్లో మీషో నుంచే తీసుకొని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈజీగా అని అయితే చూపిస్తాను. మీ అందరి సపోర్ట్తో ఈ ఎపిసోడ్ అనేది మంచి హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. సో ఎందుకు మ్యాక్సీ డ్రెస్లే సెలెక్ట్ చేసుకున్నానంటే సమ్మర్కి మంచిగా ఉంటుంది. సో కింద 3/4 లెగ్గిన్ వేసుకున్నా కానీ మంచిగా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి ఈ డిజైన్ వచ్చేపాటికి మీ ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇది. యోక్ పార్ట్ దాకా వచ్చేసి యోక్ పార్ట్ నుంచి ఫ్రిల్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఆ యోక్ పార్ట్లో వచ్చేపాటికి కొంచెం మగ్గం వర్క్ లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ అలా అయితే ఉంది. సో నేను ఎందుకు జార్జెట్లో ట్రై చేయకూడదని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేశాను అనమాట. జార్జెట్లోనే అక్కడ పళ్ళుకి నెమలి అయితే వచ్చిందనమాట. ఆ నెమలి అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేట్లయితే చూసుకున్నాను. మిగతా అది మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. బ్యాక్ వచ్చేపాటికి ఆ పైట చెంగులో ఉన్న ఇంకో డిజైన్ అయితే బ్యాక్ నెక్ దగ్గర పెట్టుకున్నాను. కింద నార్మల్ ఫ్రిల్సే అనమాట. సో మీరు చూసుకొని చేసుకోండి అనమాట. ఎందుకంటే ఇలా నెమలి వచ్చినప్పుడు ఏంటంటే మేము నెమలి కావాలనే పెట్టాము, బట్ అక్కడ స్టిచ్చింగ్ చేసుకునే టైంలో కొంచెం హెడ్ అనేది పోయింది. సో మీరు ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఈ సారీ లింక్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. సో నేనైతే ప్రొవైడ్ చేస్తాను అనమాట. అది కూడా హైలైట్స్లో పెడతా, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రీవియస్ లింక్స్ కూడా నేను అలానే హైలైట్స్లో అయితే పెట్టాను అనమాట. సో ఈ డ్రెస్ ఫుల్ స్టిచ్చింగ్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి, అది కూడా ప్రొవైడ్ చేస్తాను లాంగ్ వీడియోలో. కలుద్దాం ఇంకో కొత్త వీడియోతో.